బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అన్నవరం సత్యదేవుని ప్రసాదం బుట్టల్లో ఎలుకలు తిరగడం కలకలం రేపింది. సాక్షాత్తు ప్రసాద విక్రయ కేంద్రంలో కళ్ళెదురుగా ఎలుకలు ఇష్టారీతిన తిరుగుతున్న సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరించారు. భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీంతో ఆలయ ఈవో త్రినాథరావు తక్షణం చర్యలకు ఆదేశించారు. పాత నమూనా ఆలయం వద్ద పనిచేస్తున్న 2 ఉద్యోగులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించాలని ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు. నానాజీ, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి అన్నవరంలో ఎలుకలు ప్రసాదం బుట్టల్లో ఉండడం పట్ల అధికారుల నిర్లక్ష్యం పట్ల ఏ విధంగా అక్కడ వ్యక్తం అవుతుంది, వివరించండి. థ్యాంక్ యూ మహిజా. ఏదైతే అన్నవరం వీర వెంకట స్వామి దేవస్థానం ఉన్నదో వివాదాల కేంద్రంగా మారిందనుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా అంటే మన రాష్ట్రంలోనే తిరుపతి తర్వాత అన్నవరం చాలా ప్రసిద్ధిగాంచింది. అదే రకంగా చాలా వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రసాదానికి అనేక మంది అంటే ఆ రూట్లో ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొనుక్కుని వెళ్తారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి ప్రసాదంలో ఎలకలు తిరుగుతాయన్నది వీడియో బయటకు రావడంతో మొత్తం అందరూ కూడా ఒక ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వైకేటీవీ ఆల్రెడీ కథనంలో ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన ఈ వీడియోలు చూసిన దేవాదాయ శాఖ మంత్రి పేషి నుంచి డైరెక్ట్ గా దేవస్థానం అధికారులకు కూడా ఫోన్ రావడం జరిగింది. నిన్నే అయితే దేవస్థానం అధికారి ఎవరైతే త్రినాథరావు ఉన్నారో ఆయన ఖచ్చితంగా దీనిపైన ఒక చర్యలు తీసుకోవాలని వెంటనే అక్కడ పర్యవేక్షించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే అక్కడ వెళ్ళి పరిశీలించిన తర్వాత చాలా కాలం నుంచే కూడా ఈ ఎలకలు తిరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడున్న సిబ్బంది ఎవరైతే ఈవో ఉన్నారో ఈవోకి సమాచారం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చేశారు. అదే రకంగా అక్కడ ప్రసాదం కౌంటర్లో ఎవరైతే ఉద్యోగం ఉన్నారో త్రిమూర్తులతో సహా సెక్యూరిటీ గార్డును కూడా వెంటనే తొలగించడం అయినది. దీనికి సంబంధించిన తర్వాత ప్రసాదకి అక్కడ ఉన్న ప్రసాదం కౌంటర్ కి చుట్టూ ఎక్కడైతే ఎలకలు వస్తున్నాయో ఆ ఎలకలు వచ్చే దానికి రేకులతో ముయించేయడం జరిగింది. ఆ ముయించేసిన తర్వాత మెష్ కూడా వేశారు. దానికి సంబంధించిన అద్దాలు కూడా వేశారు. అంటే దిద్దుబాటు చర్యలు అయితే తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ప్రసాదం ఉన్నదో ఈ ప్రసాదం చాలా భక్తి శ్రద్ధలతోటి దాదాపు వివిధ దేశాలకి వివిధ రాష్ట్రాలకు కూడా ఈ ప్రసాదాన్ని పట్టుకెళ్తారు. దాదాపు ఈ ప్రసాదం 15 రోజుల పాటు కూడా నిల్వ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి ఘటన జరగడం అనేది స్థానికంగా ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులను చూడ కలిసి వేసిందని మనం చెప్పుకోవచ్చు. రైట్. దీని పట్ల భక్తులు ఏ విధంగా స్పందిస్తున్నారు? భక్తులైతే తీవ్రంగా వాళ్ళు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్నపిల్లలకు కూడా పడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక 1 year 2 years బేబీలు కూడా దేవుని యొక్క ప్రసాదం కాబట్టి వాళ్ళందరూ కూడా అన్నప్రసాదం తర్వాత ఈ ప్రసాదం పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక భక్తి శ్రద్ధలతో దేవుడి దగ్గర నుంచి వచ్చిందన్న ప్రసాదాన్ని వాళ్ళు పెట్టే సమయంలో ఇలాంటి ప్రసాదంలో ఎలకలు తిరగడంతో దాని అనారోగ్యం కూడా గురయ్యే అవకాశం ఉన్నది. అయితే భక్తులైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నిన్నే ఆల్రెడీ వాళ్ళు డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన ఆదేశాలు రావడం, దానికి సంబంధించిన ఈవో గారు చర్యలు తీసుకోవడం కూడా ఇప్పుడు దిద్దుబాటు చర్యలు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఎలకలు వస్తున్నాయో ఆ ఎలకలు వస్తున్న సమాచారం ఎంతవరకు కూడా వాళ్ళకి తెలియకపోవడం, ఈవో గారు దృష్టికి తీసుకెళ్ళకపోవడం అనేది కూడా చాలా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించిన మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి శ్రీనాథరావు గారు చెప్పారు. దీంతో అక్కడ ఉన్న భక్తులు కూడా కొంచెం శాంతించారని మనం చెప్పుకోవచ్చు. రైట్ నానాజీ, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.